ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు గౌతమి. ముంబై TCS లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అర్థం చేసుకునే మంచి భర్త, ఇవన్నీ ఆమెకు తేలిగ్గానే దొరికాయి. ఉస్మానియాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. నెలకి ₹1,00,000 జీతం, ఇల్లు, కారు సౌకర్యం అన్నీ ఉన్నాయి. కానీ ఇవేవీ ఆమెను సంతృప్తిపరచలేదు. కొత్తగా ఏదైనా సాధించాలనే తపన. ఉద్యోగం మానేసి చదువుకుంటానని భర్తకు చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినా అంగీకరించారు. గౌతమి అమ్మా నాన్న, అత్తింటి వారు కూడా ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అదే సమయంలో ఖర్చుల సంగతి చర్చకొచ్చింది. నాకు కారు అవసరం లేదు, బస్సులో ఆటోలో వెళ్తానని చెప్పింది గౌతమి. HCUలో జర్నలిజంలో చేరింది గౌతమి. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు ఆ అంశాలు పూర్తిగా కొత్తవి. అయినా ఆసక్తిగా చదివి కెన్యాలో ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని సంపాదించింది. అక్కడి చిన్న మధ్యతరగతి వ్యాపారులకు షార్ట్ ఫిల్మ్స్ చేసివ్వడం ఆమె పని. వాటికి వీడియో, స్క్రిప్ట్, ఎడిటింగ్ అంతా వారే. ఇప్పటి వరకు మొత్తం 120 చిత్రాలను నిర్మించారు. అప్పుడే తెలిసింది కెమెరాకి ఉండే శక్తి ఏంటో. ఆ సమయంలోనే ఒకచోట ఉన్న విజ్ఞానాన్ని అది అందుబాటులో లేని వారికి వీడియో ప్రెజెంటేషన్తో అందించవచ్చని అనిపించింది. ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. ₹1,00,000 ఉపకార వేతనం అందింది. ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి wingsandwordsmedia.com సంస్థను ప్రారంభించారు గౌతమి అండ్ టీమ్. మేము బేసిక్గా అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్కి ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి అండి అవసరమైన రీసెర్చ్ అది చేసి నాలెడ్జ్కి సంబంధించింది. సోషల్ సైన్సెస్ అవ్వచ్చు, అది టెక్నాలజీ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే దానికి సంబంధించిన రీసెర్చ్ నుంచి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసి ఒక 8 minutes, 10 minutes, 12 minutes లెర్నింగ్ మాడ్యూల్స్ లాగా అందిస్తాము. అది మా ఫస్ట్ యాక్టివిటీ. wingsandmedia.com స్థాపించాక దేశవ్యాప్తంగా విజ్ఞాన వేదికలు, వాటిల్లో నిర్వహించే చర్చాగోష్ఠులు, విజ్ఞానదాయక ప్రసంగాలు అందరికీ అందించేందుకు వాటిని లఘు చిత్రాలుగా రూపొందించి అదనపు సమాచారాన్ని, గ్రాఫిక్లను జోడించి ఇంటర్నెట్లో పొందుపరిచేవారు. ఇలా ఇప్పటి వరకు 100 విలువైన ప్రసంగాలను చిత్రీకరించి పొందుపరిచారు. అమెరికా లాంటి దేశాల్లో సెల్ఫ్ లెర్నింగ్ రివల్యూషన్ కి చాన్నాళ్ల క్రితమే బీజం పడింది. అంటే ప్రఖ్యాత కాలేజీలకు వెళ్లే స్తోమత, అవకాశం లేకపోయినా ఇంట్లో ఉండి అక్కడి లెక్చరర్లు అందించే పాఠాలు వినొచ్చు. ఈ సదుపాయం ఇప్పుడిప్పుడే మనకి అందుబాటులోకి వస్తోంది. ఇవి ప్రధానంగా విద్యార్థులకి, వృత్తి నిపుణులకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రయత్నం ఫలించి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, IEEE, UGC, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్, కేర్ హాస్పిటల్ వంటి సంస్థలు గౌతమిని సంప్రదించాయి. UGC, ఇండియన్ అకాడమీ సైన్స్ వంటి సంస్థల కోసం పనిచేశారు. ఈ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్థికవేత్త అమార్త్య సెన్ ప్రసంగాలను చిత్రీకరించి యూట్యూబ్లో ఉంచారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే డిస్టింగ్విష్డ్ లెక్చర్స్ ని ఆర్కైవ్స్ రూపంలో భద్రపరిచే బాధ్యత తీసుకున్నారు గౌతమి అండ్ టీమ్.